రండి మరి నా ప్రోగ్రామ్స్ మీరే పేరు ఉంటుంది గీడ ఒకటి ఉంది మళ్ళీ ఒకటి ఉంది అటు ఒకటి మీరు నీళ్ళు బట్టి పార 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 మరి మొత్తం మంచిది సార్ ఎర్రమతి బాగుంది చూడు రైతు ఇంకా మేము గ్రామస్తులంతా కలిసి మాకు ఐకేపీ సరిపోవడం లేదు. దాన్ని స్థల పరిశీలించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకోగానే మాకు ఎమ్మెల్యే గారు మీరు చేయించుకొని నేనున్నా అని అభయం ఇచ్చి ఈ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జగిత్యాల మండలంలోనే ఆదర్శ గ్రామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని వర్గాలు రాజకీయాలు ఏవైనా అన్ని వర్గాలు కలిసికట్టుగా అభివృద్ధికి వచ్చేటప్పటికీ ఊరంతా ఏకమై చేసుకుంటుంది. వారికి రైతులకు కానీ గ్రామస్తులకు దీనికి అభినందించక తప్పదు. బీటు ఉండే అది సరిపోకపోతే మళ్ళీ దీన్ని డెవలప్ చేసుకోవడానికి వారు ముందుకు రావడం చాలా సంతోషకరం. వ్యక్తిగత ఏ కక్షలున్నా అభివృద్ధిలో మాత్రం ముందుండి లక్ష్మీపురం జిల్లాకే ఆదర్శంగా ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే ఆదర్శంగా ఉండాలని దీనికి ప్రజాప్రతినిధులు కూడా తోడుండి మమ్మల్ని నడిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తుంది. సంఘం మన చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఒక సహకార సంఘాన్ని ఏర్పరచుకుని రైతులకు అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉంటూ అటు ఎరువుల విషయంలో కానీ ఇటు మొక్కల కొనుగోలు, ఆడి అంటే వరి కొనుగోలు ఇట్లాంటి విషయంలో రైతులకు పూర్తిగా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తూ మన చుట్టుపక్కల గ్రామాల్లోనే లక్ష్మీపూర్ సహకార సంఘాన్ని ఈరోజు ఆదర్శంగా తీసుకొని రైతులందరూ ముందుకు పోవాలనే ఆలోచన ఉన్నారు. అందుకు లక్ష్మీపూర్ రైతులు అభినందన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతులకు సకాలంలో ఎరువులు అదేవిధంగా నీళ్లు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా లేని విధంగా ప్రతిదీ కూడా రైతుకు సమయానికి అందడం వల్ల ఈరోజు భూమికి భారమైనంత పంట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో ఈరోజు ఎక్కువ అధిక దిగుబడి రావడం జరుగుతుంది. అందుకోసం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఐకేపీ సెంటర్ ఒక పిఎస్ఏస్ ఉంటే అది గొప్ప, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధిక దిగుబడి రావడంతో ఈరోజు 2 మాకు సహకార సంఘాల ద్వారా వడ్లు ఎక్కువ వస్తున్నాయి లక్ష్మీపూర్ గ్రామంలో అనగానే వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఈ యొక్క స్థలాన్ని పరిశీలించి ఇక్కడి వారందరికీ అనుకూలంగా వడ్లు ఎగుమతి చేయడానికి అనుకూలంగా స్థలాన్ని సేకరించడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పథంలో లక్ష్మీపూర్ గ్రామస్తులందరూ కూడా ముందుండాలని చెప్పేసి తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించిన లక్ష్మీపూర్ గ్రామస్తులకు పెద్దలు సంజయన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. చాలా సంతోషం. మన లక్ష్మీపూర్ గ్రామం అంటేనే ఒక లక్ష్మి కలబుట్టినట్టుంటుంది. ఊర్లోకి వస్తేనే విశాలమైన రోడ్లు, కష్టపడి పంటలు పండించుకొని కట్టుకున్న మంచి ఇండ్లు, వారిపైన ఆధారంగా ఎంతోమంది కూడా ఈరోజు జీవిస్తున్న క్రమం మనం చూస్తూ ఉన్నాం. లక్ష్మీపూర్ గ్రామంలో ఇప్పటికే రైతులు పలు వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ అభ్యుదయ రైతులుగా పేరొందారు. ఇదివరకు కూడా మనం అక్కడ వెంకటేశ్వర స్వామి గుట్ట దగ్గర కూడా చాలా మటుకు సాఫ్ చేసుకొని చేసిండ్రు. ఇంకా వేరే చెట్ల కూడా ఈ ఐకేపీ కేంద్రాలు, అదేవిధంగా మొక్కల కొనుగోలు కేంద్రం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
అప్పుడు కొద్దోట్లతో ఓడిపోయినా లక్ష్మీపూర్లో అయితే కొద్దిగానే వచ్చినాయి. కానీ ఎన్నడూ కూడా అట్లాంటి ఆలోచన ఎన్నడూ కూడా పెట్టుకోలే. అందరినీ కలుపుకొని పోయి ప్రియతమ నాయకురాలు కవితక్క గారి సహకారం తీసుకొని మళ్ళీ ప్రజల మనసును మన రైతన్నల మెప్పు పొంది అందరి ఆశీర్వాదంతో గెలిచినాం. అప్పుడు ఓడిపోయిన సమయంలో కూడా ప్రభుత్వం వచ్చిన తప్పలో నన్ను అప్పటి నాయకులు పేరు పేరున నన్ను ఆహ్వానించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. లక్ష్మీపూర్లో కూడా మనం చూస్తున్నాం, రాష్ట్ర స్థాయిలో చెప్పిన 1,45,00,000 ఎకరాలు, 1,55,00,000 ఎకరాల రైతులకు రైతు బంధు ఇచ్చినాం. 7,300 కోట్ల రూపాయలు 7,300 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఒకటే పంటకు ముఖ్యమంత్రి గారు పెట్టుబడి సాయం చేశారు. దాంట్లో ఇక్కడ మన దగ్గర కూడా 1,60,00,000 రూపాయలు వచ్చినాయి ఒక ఇక్కడికి. దాదాపు 1,600 ఎకరాలు మరి ఈ రకంగా ఇక్కడ పంట విస్తీర్ణం పెరిగింది. పంట విస్తీర్ణం పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా మరి పంట ఏర్పాటు చేసుకోవడం రావాలి. కానీ మరి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేది ఒక నిబంధన వచ్చింది. మనం ఒప్పుకోలేదు. మీ అందరికీ తెలుసు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యవసాయ బిల్లుకు, విద్యుత్ బిల్లు, కరెంటు బిల్లుకు వ్యతిరేకించింది. అదేవిధంగా మార్కెటింగ్ విధానాన్ని కూడా వ్యతిరేకించింది. ఎందుకంటే మన మార్కెట్లన్నీ కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఈ సంఘాలు కూడా నష్టపోయే అవకాశం ఉంది. నేను నిన్ననే జయప్రకాష్ నారాయణ పెద్ద మేధావి అనుకుంటారు, ఆయన మేధావే కాదని మనం అనగాని స్పీచ్ ఇస్తున్నాడు. తప్పేముందయ్యా, రైతు ఎక్కడుంటే అక్కడ అమ్ముకుంటారు, మన దాంట్లో వాళ్ళు వ్యాపారం చేస్తారు, అమ్ముకుంటారు. అది కరెక్టే. కానీ లైసెన్స్ లేని వ్యాపారికి అమాయక రైతు రూపాయి ఎక్కువ అమ్ముకుంటే వాడు మోసం చేసిపోతే మన చుట్టూ వడిదిరి కాదు. చట్టాలు ఉంటాయి కావచ్చు, ఇదేమో మన చేతులు ఉన్న పని, అదేమో చేయి దాటిపోయే పని. అలా కొంతమంది అపర మేధావులు సమర్థిస్తున్నారు. దీనైతే నేను గత పెద్ద మేధావిని కాదు, కానీ నేను టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా మీ క్షేమాన్ని కోరడానికి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. మార్కెటింగ్ విధానాన్ని పూర్తి వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా విద్యుత్ విధానం మనం తీసుకొచ్చింది. 2,500 కోట్లు ఇస్తాం, అందరు కరెంటు మోటార్లు పెట్టియాలి, మళ్ళీ మీటర్లు లెక్కలు పెట్టాలని చెప్పి. ఈ 2,500 కోట్లు వద్దు, మేము మీటర్లు పెట్టాం, మళ్ళీ మా రైతులను పరేషాన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ అసెంబ్లీ తీర్మానాల్లో కూడా పాల్పంచుకునే అవకాశాన్ని మీ ద్వారా నాకు కలిగింది. ఖచ్చితంగా దాన్ని కూడా వ్యతిరేకించాం. పక్కనున్న ఆంధ్ర రాష్ట్రం 4,000 కోట్లు తీసుకొని మీటర్లు పెడుతుంది. ఇవాళ మీటర్ అంటారు, రేపు ఇంకోటి అంటారు. అవన్నీ ఏది వద్దు, ఏదో కనెక్షన్ రిజిస్ట్రేషన్ ఉంటే చాలు అనేదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పటి వరకు కూడా దాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో మన పార్లమెంట్లో వ్యతిరేకించడం జరిగింది. అది ఎప్పటికి కూడా కేసీఆర్ గారికి రైతులంటే అత్యంత అభిమానం. వాస్తవానికి రైతు కష్టజీవి. ఓసారి అనిపిస్తుంది మనకు కూడా, రైతులు కొద్దిగా బాధపడుతుంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అనుకుంటారు. కొద్దిగా ప్రభుత్వాన్ని కాదు, వాళ్ళ కష్టాన్ని రకరకాలుగా ఓసారి వెలుబుచ్చుకుంటుంటారు. వాస్తవం చెప్పాలంటే రైతుల కష్టాలు మనకు తెలియంది కాదు. వానలు పడకపోయినా కష్టమే, వానలు ఎక్కువ పడ్డా కష్టమే. తెలంగాణకు పొందాక గొడ్డు అడవి పందికి ప్రతి దానికి కావాలండి ఎన్నో చేసుకుంటే తప్ప 4 నెలల నుంచి 5 నెలలు దినమానక రాత్రనక. ఇక పసుపు లాంటి పంటలకైతే 10 నెలలు కష్టపడితే తప్ప అవి ఇంటికి రాని పరిస్థితి ఉంటుంది. రైతులు ఎప్పటికైనా కానీ నిజంగా గొప్పవారు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆనాడే అన్నారు, జై జవాన్ జై కిసాన్ అని. అక్కడ మన సరిహద్దుల్లో ఉండే జవాన్లు ఎంత గొప్పవాళ్ళో మన రైతులు కూడా అంత గొప్పవాళ్ళు. మరి అలాంటి రైతుల శ్రేయస్సు కోసం మన ప్రభుత్వం కూడా పనిచేస్తుంది, ఆర్నిస పనిచేస్తుంది. కానీ కాలానుగుణంగా రైతులు కూడా వివిధ వ్యవసాయ పద్ధతులు కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ చేస్తున్న కార్యక్రమానికి నా పూర్తి సహకారాన్ని అందిస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఆహ్వానించాను.